హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నా. అదేంటంటే పాలతోనే కాదు, మనం రవ్వతో కూడా కలాకండ్ చేసుకోవచ్చు. ఈ కలాకండ్ని మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది అనమాట. ఇప్పుడు మనము దీన్ని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సినవి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా నేను అన్నీ. ఒక గ్లాస్ రవ్వ తీసుకున్న, కాజు, బాదం, కిస్మిస్, కొబ్బరి అన్నీ దానికి కావాల్సినవి తీసుకున్న, ఇలాచీలు. ఇప్పుడు వీటిని మనము నెయ్యిలో వేయించుకుందాం. దీనికి మొత్తం నెయ్యితోనే చేసుకోవాలి కాబట్టి కొంచెం నెయ్యిని ఎక్కువ తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు వీటన్నింటిని నెయ్యిలో వేయించుకుందాం. మొత్తం వేసేసుకుందాం. ఇలాచీలు కూడా ఇందులోనే ఉన్నాయి, అవి కూడా వేసేసుకోండి. దీనితో పాటు అన్నీ బాగా వేయించుకోండి. ఇప్పుడు మనము ఇందులోనే రవ్వని వేసేసుకుందాం. ఇది కొంచెం బాగా వేగాలన్నమాట, పచ్చివాసన పోయి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోనే రవ్వను కూడా వేసేసుకోవాలి. ఓకే, నేనైతే ఒక చిన్న గ్లాస్ చేసుకుంటున్నా. మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. ఇది కూడా బాగా వేగనియాలి. ఇప్పుడు మనం ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాస్ చక్కెర వేసుకోవచ్చు, కానీ కొంచెం తీయగా అవుతుంది అనుకుంటే 3/4 గ్లాస్ వేసుకోండి మీరు చక్కెర. ఇప్పుడు ఇది వేగిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం చక్కెరని వేసుకోవాలన్నమాట. చక్కెర వేసుకుందాం. మీరైతే కొంచెం తక్కువనే 3/4 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళ కోసం 1 గ్లాస్ వేసుకోండి. ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ చక్కెర లెక్క అనమాట. ఓకే, ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది. కొంచెం కొద్దిగా పాలు పోసి స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇంకా కలిపేసుకోవాలి బాగా, మళ్ళీ మాడిపోతుంది కింద అడుగు మొత్తం. ఇక్కడ మనకు కలాకండ్ అయితే రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్లో నెయ్యిని వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న రవ్వ కలాకండ్ని మొత్తం ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకొని మళ్ళీ కొంచెం నెయ్యిని పైన వేసుకోవాలి. చుట్టుముట్టు మొత్తం స్క్వేర్ షేప్ అంటే డబ్బా షేప్లో చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం దీనిపైన నెయ్యిని వేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేయాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది పైన వేసుకుంటే. ఓకే, దీనిపైన నెయ్యిని వేసుకున్నా నేను. మళ్ళీ స్ప్రెడ్ చేసుకొని ఇది కొంచెం ఆరిన తర్వాత కాకుండా ఇప్పుడే కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడైతే బాగా మనకి ఈజీగా వచ్చేస్తాయి. మనకు కావాల్సిన పీసుల్లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మిడిల్లో ఒకటి కట్ చేసుకుందాం, కొంచెం పెద్ద పెద్ద పీసులుగా. ఓకే, ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయినాయి కలాకండ్. ఇప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కలాకండ్ని. చాలా 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 టేస్టీ అయిన ఈ కలాకండ్ రెసిపీ మీరు కూడా నెయ్యితో రవ్వతో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఎమ్మీ టేస్ట్ ఉంటాయన్నమాట. నిజంగా చెప్తున్నా, ఒకసారి ట్రై చేసి మీరు కామెంట్ చేయండి.
ఓకే బాయ్. నెక్స్ట్ మీకు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. ఇప్పుడు ఇవి తప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నా, ఎందుకంటే చాలా బాగైనాయి అన్నమాట నాకైతే టేస్ట్. బాయ్.